18 సంవత్సరాలలో పెళ్లి చేస్తే 18 years 18 సంవత్సరాలు అమ్మాయి గర్ల్స్ 21 years లోపు బాయ్స్ ఇలా పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006. ప్రకారం ఎవరైతే ఈ 18 సంవత్సరాల్లోపు ఆడపిల్లకి 25 సంవత్సరాల్లోపు అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ చట్ట ప్రకారం నేరం అన్నమాట. 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళకి ₹1,00,000 జరిమానా ఉంటుంది. లేకపోతే 2 కూడా ఉంటాయి, లేకపోతే ఆ గ్రోత్ 2 ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా 18 సంవత్సరాల్లో ఆడపిల్లకి 21 సంవత్సరాల్లో మగపిల్లలకి పెళ్లి చేసి ఇలా ఉంటాయి. 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్, లేకపోతే 2. ఎవరైతే చేస్తున్నారో ఆ పెళ్లి చేసిన వారు, చేయించిన వారు, అక్కడ కార్లు కొట్టించిన దగ్గర నుంచి మొత్తం అందరూ నేరస్తులే. కాబట్టి ఎవరు కూడా ఇలా చేయకూడదు. ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల ఎక్కువ అమ్మాయిలకి చేస్తుంటారు. ఎందుకు? కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదు, లేకపోతే ఆ అమ్మాయి ఏదైనా ఇంకా ఎందుకు లేదు, మా పరిస్థితి బాగలేదు, అమ్మాయికి ఏదైనా మిస్యూజ్ చేస్తున్నా, అందువల్ల అమ్మాయికి పెళ్లి చేయాలా అంటుంటారు. కానీ అలా చేయడం వల్ల అమ్మాయికి ఆరోగ్యపరంగా నష్టపోతుంది, రక్తం ఉండదు, కొద్దిగా తొందర డెలివరీ టైంలో తల్లి కానీ బిడ్డ కానీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బ్లడ్ ఉండక. తర్వాత చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల అబ్బాయికి ఏజ్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయికి తక్కువ ఉంటుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా అంటే ఏమన్నా అయితే అమ్మాయి ఒక బిడ్డ ఎవరైనా 2 పిల్లలు ఒకరు ఉంటే భారం అంతా అమ్మాయి పై పడుతుంది. చిన్నతనంలోనే అమ్మాయి ఏదైనా కుటుంబ సమస్య వస్తే పరిష్కరించుకోగలరా? చేసుకోలేదు కదా. అందుకోసం బాల్య వివాహాలు చేయకూడదు. మన కడప జిల్లా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రతి గ్రామంలోనే ఎవరు కూడా బాల్య వివాహాలు ఇవ్వకూడదు. బాల్య వివాహాల రహిత గ్రామం ఏ ఊర్లో కూడా బాల్య వివాహాలు చేయకూడదని ఈరోజు పెట్టారు. ఈరోజు 10వ తేదీ. ఈరోజు ఏ ఊర్లో ఏ విలేజ్లో కూడా బాల్య వివాహాలు చేయకూడదని పెట్టారు. కాబట్టి మీరు ఎవరు కూడా బాల్య వివాహాలు చేయకూడదు. దీనివల్ల అదే చెప్పాను కదా, ఇలా నష్టాలు ఉన్నాయి ఎక్కువగా. కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి అమ్మా. చదివించుకుంటే 18 సంవత్సరాలే కదా, మేము అంటే ఎక్కువ చెప్పట్లేదు. 18 సంవత్సరాలు పడితే మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఆ లోపు పెళ్లి చేయకూడదు. ఇలా నష్టాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ ఇలా చేసి ఏం ప్రయోజనం చెప్పండి? మీ ఆరోగ్యపరంగా అమ్మాయి విద్యాపరంగా ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇలా చేస్తుంది. కాబట్టి బాగా చదివించుకోండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఇంకా ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలోనే ఆడపిల్ల అయితే గర్భంలోనే చంపడము అలా చేస్తుంటారు కదా, అది కూడా తప్పే. ఎవరైతే ఏంటి పిల్లలందరూ ఈక్వలే కదా, ఆడపిల్లలు చూసుకుంటారు, మగపిల్లలు చూసుకుంటారు. కాబట్టి ఇలాంటివి ఏది చేయకుండా పిల్లల్ని బాగా చదివించుకోండి.